నమస్కారం. తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్లో జాబిలి 3కు సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని 3 వీడియోలుగా చేయడం జరిగింది. మొదటి వీడియోలో పాఠ్యాంశాన్ని, రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని, మూడో వీడియోలో అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను కూడా ఇవ్వడం జరిగింది. హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం 68వ పేజీలో ఉన్న లేగ దూడ అనే పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణాన్ని చూద్దాం. ఇవి చేయండి. మొదటిది వినండి, ఆలోచించి చెప్పండి. చూడండమ్మా, గేయాన్ని రాగంతో పాడండి, అభినయించండి. గేయాన్ని రాగంతో పాడమంటున్నారమ్మా, అలాగే అభినయం కూడా చేయమని చెప్తున్నారు. చూడండమ్మా, మీకు ఏ జంతువులంటే ఇష్టం, ఎందుకు, మీరు వాటి కోసం ఏమేం చేస్తారు? నాకు కుక్క, ఆవు అంటే చాలా ఇష్టం. కుక్క ఎంతో విశ్వాసంగా ఉంటుంది. ఆవుని లక్ష్మీదేవిగా పూజిస్తాము. వాటి కోసం నేను ఆహారం తెచ్చి పెడుతుంటాను. మా కుక్కను నేను షికారుకు కూడా తీసుకువెళ్తాను. ఇలా చెప్పచ్చమ్మా. రెండవది చూడండమ్మా, ధారాళంగా చదవండి, అర్థం చేసుకొని చెప్పండి, రాయండి. చూడండమ్మా, కింది పదాలు చదవండి. ఇవి గేయంలో ఎక్కడున్నవో గుర్తించండి. వాటికి 0 చుట్టండి. కింద 8 పదాలు ఇచ్చాడమ్మా, అవి గేయంలో ఉన్నాయట. అవి ఎక్కడ ఉన్నాయో చూసి వాటి చుట్టూ 0ను చుట్టాలి. ఉరికురికి, దరిచేరి, చెవులు, ముద్దులొలికే, ఎగిరింది, సయ్యాట, గంతేసి. ఈ 8 పదాలకు మీరు 0 చుడితే సరిపోతుందమ్మా. చూడండమ్మా, గేయం చదవండి. లేగదూడ ఏమేం చేసిందో చెప్పండి, కింది పట్టికలో రాయండి. గేయం చదవమంటున్నాడమ్మా. ఇందులో లేగదూడ ఏమేం చేసిందో చెప్పమంటున్నాడు. కింద పట్టికలో కూడా రాయమంటున్నాడు. మొదటి చూడండమ్మా, లేగదూడను పిలవగానే ఉరికురికి వచ్చి దగ్గర నుంచుంది. తల మీద దువ్వగానే నా చెయ్యి నాకి చెవులు నిక్కించింది. మెడతో మెడ కలపంగానే సంతోషంతో తోకెత్తి చెంగున ఎగిరింది. సరిగపందెం ఆటలో గారాలు పోతూ గంతేసి ఆడింది. తాతయ్య రాంగానే తుర్రుమని పరుగు తీసింది. మీరు ఈ విధంగా రాస్తే సరిపోతుందమ్మా. తర్వాత చూడండమ్మా, ఈ అని ఉంది. పాఠంలో ఉరికురికి వచ్చింది అని ఉన్నది కదా. ఉరికురికి అంటే ఉరికి ఉరికి అని అర్థం. ఒకే పదం మళ్ళీ మళ్ళీ వచ్చింది కదా. ఇట్లాంటివి మరికొన్ని పదాలు చెప్పండి, రాయండి. ఏం చెప్తున్నాడమ్మా ఇక్కడ? ఒకే పదం మళ్ళీ మళ్ళీ వచ్చే వాటిని, కొన్ని పదాలని ఇక్కడ రాయమని చెప్తున్నాడు. 69వ పేజీలో చూడండమ్మా, ఉదాహరణ ఇచ్చాడు. ఎగిరెగిరి, విని విని. తర్వాత 6 ఖాళీలు ఇచ్చాడు, మిమ్మల్ని రాయమంటున్నాడు. ఎగసెగసి, గలగల, ఎక్కడెక్కడ, గబగబ, అంతంత, దడదడ. ఈ 6 పదాలు మీరు అక్కడ రాస్తే సరిపోతుందమ్మా. చూడండమ్మా, లేగదూడను పిలవగానే ఉరికురికి వచ్చింది కదా. మీరు ఏ సందర్భాలలో ఉరికురికి వస్తారు, ఎందుకు? జవాబు, మా అమ్మమ్మ తాతయ్య ఊరి నుండి వచ్చినప్పుడు ఉరికురికి వస్తాము. ఎందుకంటే వాళ్ళపై మాకు ప్రేమ ఎక్కువ కాబట్టి. అలాగే అమ్మా నాన్న బజారు నుండి రాగానే ఉరికురికి వస్తాము. ఎందుకంటే వాళ్ళు మా కోసం మాకు ఇష్టమైన వస్తువులు తెస్తారు. ఈ విధంగా ఏదో ఒకటి ఇక్కడ రాయచ్చమ్మా. చూడండమ్మా, లేగదూడ మాదిరిగా మీకు తెలిసిన జంతువులేవి, వాటిలో మీకు ఏదంటే ఇష్టం, ఎందుకు? జవాబు, నాకు తెలిసిన జంతువులు కుక్క, పిల్లి, కుందేలు, మేక, ఆవు,
మొదలగునవి. వాటిలో నాకు కుక్క అంటే చాలా ఇష్టం. అది నాతో ఆడుతుంది, ఎప్పుడూ నా దగ్గరే కూర్చుంటుంది. ఈ విధంగా రాస్తే సరిపోతుందమ్మా. ఈ చూడండి అమ్మా, గేయ సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. ఈ గేయంలో ఒక బాలుడు ఒక లేగ దూడను పిలవగానే అది ఉరికురికి వచ్చి బాలుడి దగ్గర నించుంది. ఆ బాలుడు చిరునవ్వు నవ్వుతూ దాని తల మీద దువ్వగానే అది ఆ బాలుడి చేయి నాకి చెవులు నిక్కించి తన ప్రేమను ప్రదర్శించింది. ఆ ముద్దుగా ఉన్న లేగ దూడ మెడకు బాలుడు తన మెడను ఆనించగానే అది ఆనందంతో తోకెత్తి ఎగిరింది. సరదాగా ఆ బాలుడు దానితో ఆడుతుంటే అది గారాలు పోతూ గంతులేసి ఆడింది. ఇంతలో మీసాల తాతయ్య కట్టె చప్పుడు వినిపించి అది తుర్రుమని పరుగు తీసింది. 70వ పేజీలో చూడండి అమ్మా, 4వది పదజాలం అని ఉంది కదా, అందులో ఆ కింది పదాలు జతపరిచి రాయండి. కింద కొన్ని పదాలు ఇచ్చాడు, వాటిని జతపరిచి రాయాలి. మొదటిది వాళ్ళే ఇచ్చారు చూడండి అమ్మా, ఇల్లు వాకిలి. ఈ పక్కనున్న ఖాళీలో అది ఇలా రాయాలి, ఇల్లు వాకిలి అని ఉదాహరణ వాళ్ళు ఇచ్చారు. రెండవది నీరు నిప్పు. మూడవది పలక బలపం. నాలుగవది పాడి పంట. ఐదవది పాలు పెరుగు. ఈ విధంగా మీరు ఆ ఖాళీల్లో రాస్తే సరిపోతుందమ్మా. మొదటిది వాళ్ళే ఇచ్చేశారు కాబట్టి రెండవది నీరు నిప్పు, మూడవది పలక బలపం, నాలుగవది పాడి పంట, ఐదవది పాలు పెరుగు. తర్వాత ఆ చూడండి అమ్మా, కింది పదాల వరుస చదవండి, సరైన పదాన్ని గుర్తించి 0 చుట్టండి. కింద 4 పదాలు ఇచ్చాడమ్మా, ప్రతి దాంట్లో 1 మాత్రమే సరైంది. ఆ సరైన దాన్ని చూసి దానికి 0 చుట్టాలి. మొదటిది సయ్యాట, రెండవది ఆవు పాలు, మూడవది వర్షం, నాలుగవది మల్లె మొగ్గ. ఈ విధంగా మీరు సరి అయిన పదానికి 0 చుట్టాలి. ఐదవది చూడండమ్మా, సృజనాత్మకత అనుంది. కింది బొమ్మను చూసి పిల్లలు ఏం మాట్లాడుకుంటున్నారో సంభాషణలు లేదా కథ రాయండి అంటున్నాడు. కింద ఒక బొమ్మ ఉంది చూడండి అమ్మా, ఆ బొమ్మ ఆధారంగా సంభాషణలు రాయమంటున్నాడు లేదా కథను రాయమంటున్నాడు. సంభాషణలు అయితే ఈ విధంగా రాయాలమ్మా. అక్కడ 2 మగపిల్లలు 1 ఆడపిల్ల ఉన్నారు కదమ్మా. ఆ కుక్క పిల్లను పట్టుకున్న అబ్బాయి పేరు రాము, మందు సీసాను పట్టుకుంది సోము, ఆ అమ్మాయి పేరు గీత. రాము, అయ్యో కుక్క పిల్లకు ఏమైంది? గీత, పాపం దాని కాలికి దెబ్బ తగిలింది. సోము, ఇప్పుడు ఏం చేద్దాం? గీత, మన టీచర్ గారు చెప్పారు కదా భూతదయ కలిగి ఉండాలని. రాము, అవును, దాని కాలికి ప్రథమ చికిత్స చేద్దాం. సోము, ఇదిగో మందు రాయి. గీత, రాము గట్టిగా పట్టుకో, నేను కట్టు కడతాను. రాము, చాలా బాగా కట్టు కట్టావు గీత. సోము, ఈ మంచి విషయాన్ని మన స్నేహితులకు కూడా చెబుదాం. ఈ విధంగా మీరు సంభాషణలో రాయొచ్చమ్మా. అదే కథలాగా రాసేటట్టయితే ఈ విధంగా రాయొచ్చమ్మా. ఒకరోజు రాము, సోము, గీత వాళ్ళ ఇంటి దగ్గర ఆడుకుంటున్నారు. వారికి కాలికి దెబ్బ తగిలి ఏడుస్తున్న ఒక కుక్క పిల్ల కనిపించింది. వెంటనే వారికి వాళ్ళ టీచర్ గారు చెప్పిన భూతదయ కలిగి ఉండాలనే మాటలు గుర్తుకు వచ్చాయి. వారు ఆ కుక్క పిల్లకు ప్రథమ చికిత్స చేసి కాలికి కట్టు కట్టారు. ఆ కుక్క పిల్ల ఏడుపు ఆపి నెమ్మదిగా నడుచుకుంటూ వెళుతుంటే వారు ఆనందంగా దాన్ని చూడసాగారు. ఈ మంచి విషయాన్ని తమ స్నేహితులకు కూడా చెప్పాలనుకున్నారు. ఈ విధంగా మీరు కథలాగా రాయొచ్చమ్మా. 71వ పేజీలో చూడండి అమ్మా, 6వది భాషను గురించి తెలుసుకుందాం. చూడండి, కింది పదాలు చదవండి, సరిగ్గా ఉన్న వాటికి
రైట్ గుర్తును, తప్పుగా ఉన్న వాటికి రాంగ్ గుర్తును పెట్టి సరిచేసి ఖాళీలలో రాయండి. ఏం చెప్తున్నాడమ్మా? కింద 20 పదాలు ఇచ్చారు మీకు. వాటిల్లో సరైన వాటికి టిక్ పెట్టమంటున్నాడు. సరి కాని వాటికి ఇంటూ గుర్తును పెట్టి సరి అయిన పదాన్ని పక్కన రాయమంటున్నాడు. మొదటి పదం చూడండి అమ్మా, భయం అని ఇచ్చాడు. అది తప్పు కదా. భయం అన్నది సరి అయిన పదం కాబట్టి అక్కడ ఇంటూ పెట్టేసి భయం అని పక్కన మీరు రాయాలి. రెండవ పదం కథ. ఇది తప్పు కదమ్మా. కథ అని రాయాలి కదా. పక్కన ఈ విధంగా సరి అయిన పదాన్ని రాయాలి. మూడవది సుఖం. ఇది సరి అయిన పదం కాబట్టి పక్కన ఖాళీలో ఏమీ రాయనవసరం లేదు. నాలుగవ చూడండి అమ్మా, ఖాళీలు అని ఇచ్చాడు. ఇది తప్పు కాబట్టి అక్కడ ఇంటూ గుర్తు నుంచి ఖాళీలు అని పక్కన రాయాలి. ఐదవ పదం సారథి అని ఇచ్చాడు. ఇది తప్పు కదమ్మా. అందుకని ఇంటూ గుర్తు నుంచి సారథి అని రాయండి పక్కన. ఆరవ చూడండి, టమాటలు అని ఇచ్చాడు. అది తప్పు కదా. రాంగ్ గుర్తుని వ్రాసి బ్రాకెట్లో టమాటాలు అని పక్కన రాయండి. ఏడవ చూడండి అమ్మా, ఆలుగడ్డ అని ఇచ్చాడు. అది తప్పు కదమ్మా. ఇంటూ మార్కు నుంచి బ్రాకెట్లో ఆలుగడ్డ అని రాయండి. ఎనిమిదవది పతంగి. ఇది సరి అయినదే కాబట్టి అక్కడ ఏమీ రాయవలసిన అవసరం లేదు. తొమ్మిదవది సీతాఫలం. ఇది కూడా సరైనదే, అక్కడ పక్కన ఏమీ రాయవలసిన అవసరం లేదు. 10వ చూడండి అమ్మా, వంకాయ అన్నాడు. అది తప్పు కదమ్మా. ఇంటూ మార్కును గుర్తించి వంకాయ అని పక్కన రాయండి. 11వ చూడండి అమ్మా, రథం అని ఇచ్చాడు. అది తప్పు కదమ్మా. ఇంటూ మార్కు పెట్టి రథం అని రాయండి పక్కన. 12వది శిలాఫలకం అని ఇచ్చాడు. ఇది తప్పమ్మా. ఇంటూ మార్కును గుర్తించి శిలాఫలకం అని రాయండి. 13వది మిఠాయి. అది సరి అయినదే కాబట్టి రైట్ గుర్తును ఉంచండి, పక్కన ఏమీ రాయవలసిన అవసరం లేదు. 14వది భక్తి. ఇది కూడా సరి అయినదే, దీనికి కూడా పక్కన ఏమీ రాయవలసిన అవసరం లేదు. 15వది ఔషధం అని ఇచ్చాడు. ఇది తప్పమ్మా కాబట్టి ఇంటూ గుర్తు నుంచి ఔషధం అని రాయండి. 16వది అంగడి. ఇది సరి అయినదే కాబట్టి రైట్ గుర్తును ఉంచండి, పక్కన ఏమీ రాయవలసిన అవసరం లేదు. 17వది బండా అని ఇచ్చాడు. అది తప్పమ్మా. ఇంటూ మార్కును గుర్తించి అక్కడ బండా అని రాయండి. 18వది సీత అని ఇచ్చాడు. అది తప్పమ్మా. ఇంటూ మార్కును గుర్తించి సీత అని రాయండి. 19వది చూడండి అమ్మా, సంభాషణ అని ఇచ్చాడు. ఇది తప్పమ్మా కాబట్టి ఇంటూ మార్కును గుర్తించి పక్కన సంభాషణ అని రాయాలి. 20వది భీముడు అని ఇచ్చాడమ్మా. ఇది కూడా తప్పు, ఇంటూ మార్కును గుర్తించి భీముడు అని రాయండి. ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుందమ్మా. 72వ పేజీలో చూడండి అమ్మా, ప్రాజెక్టు పని అని ఇచ్చారు. మీ పాఠశాల గ్రంథాలయంలోని కథల పుస్తకాలను తీసుకోండి. పక్షులకు సంబంధించిన ఒక గేయం లేదా కథ చదివి దాని గురించి రాయండి. తరగతి గదిలో చదివి వినిపించండి. ఏం చెప్తున్నాడమ్మా మీకు ఇక్కడ? మీ పాఠశాల గ్రంథాలయంలో కథల పుస్తకాలను తీసుకోమంటున్నాడు. దాంట్లో పక్షులకు సంబంధించిన ఒక గేయాన్ని కానీ ఒక కథని కానీ చదవమంటున్నాడు. చదివేసి దాని గురించి రాయమంటున్నాడు. ఆ రాసిన దాన్ని తరగతి గదిలో చదవమని చెప్తున్నాడు. తరువాత వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.